ఈ షార్ట్లో మనం హారిజాన్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఐపీఓ గురించి అనాలిసిస్ చేద్దామండి. వీళ్ళు రియల్ ఎస్టేట్లో ఉండే కంపెనీ. అయితే బిల్డింగ్స్ కట్టి అమ్మడం కాదండి, బిల్డింగ్స్ వీళ్ళు కట్టి రెంట్కి ఇస్తూ ఉంటారు. అయితే ఏదో రెసిడెన్షియల్ ఫ్లాట్ లాగా లేదంటే కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ రెంట్ కాదండి. వీళ్ళు గ్రేడ్ ఏ ఇన్స్టిట్యూషనల్ ఇండస్ట్రియల్ అని, వేర్ హౌసింగ్ పార్క్స్ అని వీటిని బిల్డ్ చేసి రెంట్కి ఇస్తూ ఉంటారు. ఈ ఫిగర్స్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. వీళ్ళకి 57% ఆఫ్ ద రెవెన్యూస్ వేర్ హౌసెస్ అని, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ అని, అంటే అమెజాన్, ఈ కామర్స్, ఎఫ్ఎంసీజీ తాలూకా వేర్ హౌసెస్ అని వీటి నుంచి రెంటల్ ఇన్కమ్గా వస్తుందండి. 40% ఆఫ్ ద రెవెన్యూస్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ తాలూకా రెంట్స్ నుంచి వస్తూ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో 3% ఆఫ్ ద రెవెన్యూ సిటీ సెంటర్స్ నుంచి, అంటే డార్క్ స్టోర్స్ అని, D2C బ్రాండ్స్ అని ఇలాంటి వాటి నుంచి వస్తూ ఉంటాయండి. ఈ కంపెనీ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ ప్రమోటర్ వచ్చి గ్లోబల్ రియల్ ఎస్టేట్ జైంట్ అయిన బ్లాక్ స్టోన్. ఓకే కదా. వీళ్ళ ఫైనాన్షియల్స్ వచ్చేసరికి పాజిటివ్గా మీకు కనబడేది ఏంటంటే ఎబిట్టా మార్జిన్ 80% పైగా ఉన్నది అని చెప్తూ ఉంటారండి. అయితే ఎబిట్టా అంటే ఏంటి? ఇంట్రెస్ట్ అని, ట్యాక్సెస్ అని, డిప్రిషియేషన్ అని, అమోర్టైజేషన్ అని ఇవన్నీ డిడక్ట్ చేయకముందు వచ్చేది కదా. దానికన్నా నెట్ ప్రాఫిట్ చూసుకోవాలండి. సో ఈ నెట్ ప్రాఫిట్ కోసం ఇంట్రెస్ట్ అనేది కట్ చేయాలి కదా. వీళ్ళకి హెవీ డెట్స్ ఉన్నాయి, 6,900 crore డెట్స్ ఉన్నాయండి. సో దాని తాలూకా ఇంట్రెస్ట్ ఛార్జెసే 78% ఆఫ్ ద రెవెన్యూస్ తినేస్తుంటుంది. అండ్ అలాగే డిప్రిషియేషన్ కూడా అరౌండ్ 250 crores డిప్రిషియేషన్ కిందే పోతూ ఉంటుందంట ఆల్మోస్ట్ లైక్. అయితే రియాలిటీలో ఇవన్నీ కామన్ అండి, బట్ ఆ డెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఎక్కువ ఉన్నది. నౌ ఈ ఐపీఓ ద్వారా 2,600 crores వీళ్ళు రైజ్ చేస్తున్నారు అండ్ అది మొత్తం ఫ్రెష్ ఇష్యూ. అండ్ అందులో 2,200 నుంచి 2,250 crores ఇమీడియట్గా డెట్ పే చేయడానికే వాడతామంటున్నారు. సో పోస్ట్ ఐపీఓ వీళ్ళ తాలూకా డెట్ టు ఎబిట్టా రేషియో 7 to 8 times నుంచి 2.5 timesకి తగ్గిపోతుందండి. సో ప్రస్తుతానికి నెట్గా చూసుకుంటే లాసెస్లో ఉండే ఈ కంపెనీ Q4 of FY27లో నెట్ ప్రాఫిటబిలిటీలోకి రావచ్చు అని మేనేజ్మెంట్ చెప్తున్నారండి. నౌ వీళ్ళ తాలూకా గ్రోత్ ప్రాస్పెక్ట్స్లో మాట్లాడాలి అంటే ఈ ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేసెస్ అనేది నార్మల్ వేర్ హౌసింగ్ ప్రాపర్టీస్ కంటే 10 to 15 times అండ్ అలాగే ఇన్ సిటీ సెంటర్స్ కన్నా 2 to 3 times ప్రీమియం ఈల్డ్ రెంట్స్ ఇస్తున్నాయంట. సో వీళ్ళు ఆ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంకా ఎక్కువ ఇంగ్రెస్ అవుతూ ఉండాలండి. అండ్ అలాగే వీళ్ళు 90% కన్నా ఎక్కువ ఆక్యుపెన్సీ రేట్స్ మెయింటైన్ చేస్తున్నారంట అండ్ 15% CAGRతో గ్రో అవుతామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటండి. నౌ రిస్క్లో మాట్లాడాలి అంటే వీళ్ళు కొత్తగా 30 million square feet బిల్డ్ చేసి ప్రీమియం రేట్స్కి లీజ్ ఇచ్చే ప్లాన్లో ఉన్నారు. సో అది 4 to 5 years ప్లాన్లో ఉన్నది, కానీ అదొక ఛాలెంజ్ అవ్వచ్చండి. ఎగ్జిక్యూషన్ రిస్క్ మీరు నోట్ చేసుకోవాలి. అలాగే ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉన్నాయి కదా, సో అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. రేపు పొద్దున్న క్యాపెక్స్ అని, డెట్స్ అని పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చేమో. అండ్ GMP పరంగా మాట్లాడాలంటే మరీ ఎక్కువగా కనబడట్లేదండి. సో లాంగ్ టర్మ్గా అయితే బ్లాక్ స్టోన్ లాంటి బ్యాకింగ్ ఉన్నది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ అని, రెంట్స్ అని వీటి మీద ఎక్కువ ఐడియా ఉన్న వాళ్ళు అనాలిసిస్ చేసుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ లిస్టింగ్ కోసం అయితే మాత్రం ఇంకా ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి తక్కువ GMP ఉండే దీనికోసం ఆలోచించడం మంచిది కాదని నా ఫీలింగ్ అండి. మీ ప్లానింగ్ ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండడానికి మన రూపాయి తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.